సో ముంబై నవంబర్ 7, 2006లో జరిగిన అల్లర్లలో దాదాపుగా 189 మంది చనిపోయినారని, అలాగే దాదాపు ఒక 400 నుంచి 800 వరకు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు దాని మీద ఒక 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, జైల్లో పెట్టడం జరిగింది. దానిలో ఒకతను చనిపోయాడు జైల్లో ఉండగానే. ఆ తర్వాత అక్కడ ఉన్న ముంబై స్పెషల్ కోర్టు దానిలో 5గురికి మరణశిక్ష, 7గురికి జీవిత శిక్ష ఇచ్చింది. కానీ 19 సంవత్సరాల కాలం తర్వాత ఈరోజు ముంబై హైకోర్టు వాడు నిర్దోషులను ప్రకటించింది. మరి 19 సంవత్సరాల వాళ్ళ జీవితకాలం వాళ్ళదంతా కూడా నశించిపోయినట్టేనా? అన్యాయంగా వాళ్ళు జైలులో ఉన్నారా? ఈరోజు నిర్దోషులు అయిపోయినాయి కదా మరి. సో దానికి నష్టపరిహారం ఏంది అనే ప్రశ్న ఉదయిస్తుంది. రెండో పాయింట్ వచ్చి ఎక్కడికి వస్తుందంటే, దానిలో ఇమీడియట్గా మహారాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉందంటే, ఈ తీర్పును మేము స్టే ఇచ్చేస్తున్నాం, కానీ ఎవరైతే విడుదలైనరో వాళ్ళ మీద నిర్బంధం ఎలాంటిది లేదు, వాళ్ళు మళ్ళీ జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళ స్వేచ్ఛను మేము హరించలేము, హైకోర్టు తీర్పును మేమేమీ ఇబ్బంది పెట్టడం లేదు, కానీ స్టే ఇస్తున్నాం అన్నారు. అంటే స్టే అంటే అర్థమైంది అనేది అర్థం కాలేదు. సో డెఫినెట్గా స్టే దేని మీద ఇస్తున్నారు? ఒకవేళ తీర్పు మీద స్టే ఇచ్చుంటే వాళ్ళు బయటికి రాకూడదు, వాళ్ళ నిర్దోషిత్వాన్ని మరి సుప్రీంకోర్టు వెరిఫై చేయాల్సింది. మరి సుప్రీంకోర్టు మరి వాళ్ళ నిర్దోషులుగా ఒప్పుకుంటున్నట్టేనా? ఎందుకంటే వాళ్ళు జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేదన్నది. మరి ఏం జరగబోతూ ఉంది అంటే, వాళ్ళు ఒక 50 ఏళ్ళు దీని మీద జరిగిన తర్వాత, అందరూ భూమించిపోయిన తర్వాత అప్పుడు తీర్పులు వెల్లడిస్తారా? అర్థం కాని పరిస్థితి. అంటే మన దేశంలో ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎంతకాలం ఒక వ్యక్తి నిర్దోషి అయితే 19 సంవత్సరాలు జైల్లో ఉండడం ఏంది? మరి వాళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? ఒకవేళ దోషి అయితే భవిష్యత్తు సమాజానికి భద్రత ఎవరిస్తారు? మరి ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఎవరు నష్టపరిహారాన్ని ఇస్తారు? ఏదో మీరు ఇచ్చుంటారు కొంత గొప్ప, దానివల్ల వాళ్ళ జీవితాలు వెనక్కి రావు. సో ఓవరాల్గా చూసినప్పుడు అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయి తప్పితే, ఏది కూడా ప్రజలకు మంచి చేద్దామనో, దేశానికి మంచి చేద్దామనో, నిర్దోషులను కాపాడుదామనో, దోషులను శిక్షిద్దామనో ఎలాంటి వ్యవస్థలు మనకు లేవనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరి భవిష్యత్తు భారతదేశంలో ఏ విధంగా ఉండబోతుంది? దోషులు ఎలా ఉంటారు, నిర్దోషులు ఎలా ఉంటారు? అందరికీ న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? మరి ఏం జరగబోతూ ఉంది అనేది ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. ప్రజల్లో అయితే అసంతృప్తి తీవ్రంగా ఉంది. వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.